హలో, ఎలా ఉన్నారు? మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఐసీడీ 10 చాప్టర్ 18-23 స్పెసిఫిక్ కోడింగ్ గైడ్లైన్. మోస్ట్లీ అంటే మెయిన్గా మనం మాట్లాడుకున్నది ఈరోజు ఇంజురీ, పాయిజనింగ్, ఎక్స్టర్నల్ కాజెస్, జెడ్ కోడ్స్. ఫస్ట్గా వచ్చేసి ఇంజురీ ఆర్ ఫ్రాక్చర్. ఇంజురీ ఆర్ ఫ్రాక్చర్లో ఓపెన్ ఆర్ క్లోజ్డ్ చెప్పలేదనుకో, డిఫాల్ట్గా క్లోజ్డ్ తీసుకోవాలి. డిస్ప్లేస్డ్, నాన్ డిస్ప్లేస్డ్ అని చెప్పలేదనుకో, డిఫాల్ట్గా డిస్ప్లేస్డ్ అని తీసుకోవాలి. ఎందుకు డిస్ప్లేస్డ్ అని తీసుకోవాలంటే, ఒక ఇంజురీ అనేది కామన్గా జరిగినప్పుడు డిస్ప్లేస్మెంట్ అనేది 100% షూర్. ఇన్ రేర్ కండిషన్ అంటే లక్కీ పర్సన్ అంటారు వీడు, వాడికి మాత్రమే డిస్ప్లేస్మెంట్ జరగదు, కాకపోతే ఫ్రాక్చర్ జరుగుతుంది. నాన్ డిస్ప్లేస్డ్ అంటే 100లో 1% మాత్రమే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం బై డిఫాల్ట్గా ఇక్కడ డిస్ప్లేస్డే తీసుకోవాలి. యాట్రోజెనిక్ ఇంజురీస్ ఇవి ఎలా జరుగుతాయి అంటే, ఒక మెడికల్ ఎగ్జామినేషన్ లేదా ట్రీట్మెంట్ చేసినప్పుడు జరిగే ఇంజురీస్ని యాట్రోజెనిక్ ఇంజురీస్ అంటారు. బర్న్స్ అంటే ఈ బర్న్స్ అనేటివి థర్మల్ హీట్ వల్ల కానీ, ఎలక్ట్రిసిటీ వల్ల కానీ, రేడియేషన్ వల్ల వాటి వల్ల జరిగేదాన్ని బర్న్స్ అంటారు. కొరిజన్స్ అంటేనేమో కెమికల్స్ వల్ల లైక్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇప్పుడు మన మీద పడేది అనుకో, మనకు లైట్గా అక్కడ స్కిన్ అంతా కాలిపోయినట్టు అవుతుంది. దాన్నే కొరిజన్స్ అంటారు. ఈ కొరిజన్స్ బర్న్స్ని మనం ఏ విధంగా డిఫైన్ చేశారంటే, బేస్డ్ ఆన్ ది స్కిన్ లెంత్ని పట్టుకొని ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీగా డివైడ్ చేశారు. ఫస్ట్ డిగ్రీ వచ్చేసి ఎరిథ్రిమియా, పైన జరిగినప్పుడు ఎరిథ్రిమియా అంటారు. సెకండ్ డిగ్రీ మీన్స్ బ్లిస్టరింగ్, మనకు డర్మిస్ అండ్ పైన స్కిన్ లేచిపోతే దాన్ని బ్లిస్టరింగ్ అంటారు. థర్డ్ డిగ్రీ మీన్స్ ఫుల్ థిక్నెస్, సబ్క్యూటేనియస్ టిష్యూ వరకు గంట నీకు డ్యామేజ్ జరిగితే దాన్ని థర్డ్ డిగ్రీ అని అంటారు. ఇప్పుడు ఈ డిగ్రీస్లలో చెప్తారు, కానీ ఐకి ఇంటర్నల్ ఆర్గాన్స్కి ఒకవేళ ఇప్పుడు హీట్ వల్ల మనకి లోపల ఏదో బాడీ లోపల ఎక్కడో బర్న్ జరిగింది, కానీ ఇంటర్నల్ ఆర్గాన్స్కి మనం ఈ డిగ్రీని అప్లై చేయడానికి వీల్లేదు. కళ్ళకి, ఇంటర్నల్ ఆర్గాన్స్కి మనం డిగ్రీస్ని అప్లై చేయాలి, అది గుర్తుంచుకోవాలి. ఇక అలాగే మనం ఈ డిగ్రీస్ని కోడ్ చేసేటప్పుడు ఒక మేజర్గా 2 కోడింగ్ గైడ్లైన్స్ ఉంటాయి. అవి ఏంటి అని అంటే, మల్టిపుల్ డిగ్రీస్ అంటే సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ, ఫస్ట్ డిగ్రీ ఇన్ డిఫరెంట్ సైట్స్లలో జరిగితే అప్పుడు మనం కోడ్ ఆల్, ఏది హైయెస్ట్ డిగ్రీ ఉంటే దాని కోడ్ ఫస్ట్ ఇవ్వాలి, తర్వాత ఏదైతే లోయెస్ట్ ఉంటుందో అది నెక్స్ట్ ఇవ్వాలి. కానీ సేమ్ సైట్లో మల్టిపుల్ డిగ్రీస్ సేమ్ సైట్లో జరిగాయి అంటే, ఒకటే హ్యాండ్ మీద ఫస్ట్ డిగ్రీ జరిగింది, సెకండ్ డిగ్రీ బర్న్స్ జరిగాయి, థర్డ్ డిగ్రీ బర్న్. అలాంటప్పుడు నువ్వు 3 కోడ్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే సేమ్ సైట్, ఒకటి సింగిల్ సైట్ కాబట్టి. సో కోడ్ ఓన్లీ హైయెస్ట్ డిగ్రీ అనేది మెయిన్ గైడ్లైన్. నెక్స్ట్ వచ్చేసి నాన్ హీలింగ్ బర్న్స్ ఆర్ కోడెడ్ యాజ్ అక్యూట్ బర్న్స్. నాన్ హీలింగ్ బర్న్స్ని మనం ఇంకేమంటామంటే అక్యూట్ బర్న్స్ అంటాం. ఇది ఇంతకుముందు సిపిసి క్వశ్చన్లో అంటే మెడికల్ టర్మినాలజీలో అడిగిన క్వశ్చన్ ఇది, అందుకే ఇది ఇక్కడ గైడ్లైన్ చెప్తున్నా. నాన్ హీలింగ్ బర్న్స్ కోడెడ్ యాజ్ అక్యూట్ బర్న్స్. సెవెంత్ క్యారెక్టర్గా మెయిన్గా ఏబి అనేది మనకి ఇనిషియల్ ఫ్రాక్చర్స్లలో. ఏ అంటేనేమో క్లోజ్డ్ ఫ్రాక్చర్, బి అంటేనేమో ఓపెన్ ఫ్రాక్చర్. ఏబిని బట్టి మనకు వచ్చిన ఫ్రాక్చర్ ఓపెనా క్లోజ్డా చూసుకున్నాం. ఏ ఆప్షన్లు 2 ఉంటాయి, బి ఆప్షన్లు 2 ఉంటాయి. ఇప్పుడు క్లోజ్డ్ ఫ్రాక్చర్ అయిందనుకో, నువ్వు ఆటోమేటిక్గా బి అనే ఆప్షన్ని ఎలిమినేట్ చేయొచ్చు డైరెక్ట్గా. అది కీ పాయింట్ ఇక్కడ. డిజికేపి ఇవి 4 సబ్సిక్వెంట్. అందులో డిజి రొటీన్ హీలింగ్ వర్సెస్ డిలేడ్ హీలింగ్. కేపీ వచ్చేసి నాన్ యూనియన్, మాల్ యూనియన్. ఇప్పుడు మనకు ఫ్రాక్చర్ ఉంది, నాన్ యూనియన్ అని చెప్పాడు, లాస్ట్కి ఎండింగ్ ఫ్రాక్చర్ కోడ్కి ఎండింగ్లో కే వస్తుంది. ఆ కే ఎక్కడ ఉంది చూసుకోవాలి, మిగిలింది ఎలిమినేట్ చేసుకోవాలి. ఎస్ అంటే సీక్వెల్ ఎఫెక్ట్. అలాగే ఈ బర్న్స్లలో చిన్న టిప్ అన్నట్టు ఇక్కడ ఏంటి అంటే, T21, 22, 23 సిరీసెస్ మనం బర్న్స్కి వాడతాం. ఈ 21 పాయింట్ తర్వాత ఏదైతే ఈ 3 తర్వాత ఫోర్త్ డిజిట్ 2, 3, 1 అనేది, 1 అనేదేమో ఫస్ట్ డిగ్రీని, 2 అనేదేమో సెకండ్ డిగ్రీని, 3 అనేమో థర్డ్ డిగ్రీని సూచిస్తుంది. మనం ఎగ్జాంపుల్గా చూసుకుంటే, ఒక ఫైర్మ్యాన్ సఫర్డ్ థర్డ్ డిగ్రీ బర్న్స్ ఆఫ్ హిస్ అప్పర్ బ్యాక్ ఇన్వాల్వింగ్ 8% TBSA. అలాగే సెకండ్ డిగ్రీ బర్న్స్ ఆఫ్ ది నెక్ ఇన్వాల్వింగ్ 2% TBSA.
థర్డ్ డిగ్రీ బర్న్స్ ఆఫ్ ది రైట్ ఫోర్ ఆర్మ్ ఇన్వాల్వింగ్ 4% TBSA వైల్ ఇన్ ఏ హౌస్ బ్యాట్లింగ్ ఏ ఫైర్. అంటే వాడు ఏదో ఎక్కడో ఫైర్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళాడు. దాన్ని చేసే పరిస్థితిలో వాడు ఈ మంటలలో ఇక్కొని మనకి ఇవన్నీ బర్న్స్ అయినాయి. వాడిని ఈడీ హాస్పిటల్కు తరలించారు ఫర్ ట్రీట్మెంట్ కోసం. ఇప్పుడు మనకి ఇక్కడ అర్థమైంది ఏంటంటే క్లియర్గా ఈ క్వశ్చన్లో మొత్తం 3 బర్న్స్ జరిగాయి. అందులో 2 వచ్చేసి థర్డ్ డిగ్రీ, 1 వచ్చేసి సెకండ్ డిగ్రీ. అయితే నేను ఫస్ట్ ఆప్షన్ మనం థర్డ్ డిగ్రీకి కోడ్ చేయాలి. హైయెస్ట్ డిగ్రీని ఫస్ట్ కోడ్ చేయాలి కదా. సో 20, 21, 22, 23 ఫస్ట్ ఏం లేదు. 20, 20 ఉన్నాయి, 21, 21 ఉన్నాయి. అందులో పాయింట్ తర్వాత 2 ఉంది. అంటే సెకండ్ డిగ్రీ మీన్స్ అది కోడ్ ఏదైనా కానీ పాయింట్ తర్వాత 2 ఉంది. కోడింగ్ టిప్ ప్రకారం 2 అంటే సెకండ్ డిగ్రీ. మనకి ఇది ఎలిమినేట్. తర్వాత 7 ఉంది, ఇది ఎలిమినేట్. సిలో డీలో 2 ఉంది, అది సెకండ్ డిగ్రీ, సో ఎలిమినేట్. బిలో 3 ఉంది, 3 అంటే థర్డ్ డిగ్రీ. మళ్ళీ థర్డ్ డిగ్రీ సెకండ్ డిగ్రీ 3 చూసుకున్నాం, మ్యాచ్ అయిపోయింది. ఓకే, రైట్ ఆన్సర్ వచ్చేసి బి. మిగిలిన 3 నేను ఎలిమినేట్ చేసేసా. ఇంకా బుక్ తెరవాల్సిన పని ఉండదు అన్నట్టు. మనకు టిప్స్ తెలిస్తే టైమింగ్ కూడా చాలా తొందరగా అయిపోతుంది. అలాగే ఇప్పుడు అడ్వర్స్ ఎఫెక్ట్ ఎలా వస్తుంది? ఒక డాక్టర్ ఒక డ్రగ్ ఇస్తాడు, దాన్ని మనం కరెక్ట్గా వాడతాం, చాలా జాగ్రత్తగా వాడతాం, అయినా ఒక సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. దాన్నే అడ్వర్స్ ఎఫెక్ట్ అంటాడు. అడ్వర్స్ ఎఫెక్ట్ వచ్చేది ప్రాపర్ డోసింగ్ వల్ల వస్తుంది. కాబట్టి మనం కోడ్ ఫస్ట్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఏదైతే వచ్చిందో ఆ ఎఫెక్ట్ని ఫస్ట్ ఇచ్చి ఏ డ్రగ్ వల్ల ఆ అడ్వర్స్ ఎఫెక్ట్ వచ్చింది అనేది సెకండరీగా కోడ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూసుకున్నాం అనుకో, ఎలక్ట్రోలైటిక్ ఇంబ్యాలెన్స్ డ్యూ టు ఇంటరాక్షన్ బిట్వీన్ లిథియం కార్బోనేట్ అండ్ డయూరిల్ బోత్ టేకెన్ అస్ ప్రిస్క్రైబ్డ్. వాడు ఏదైతే ప్రిస్క్రైబ్డ్ చేశాడో ఫిజిషియన్, పేషెంట్ అదే వాడాడు, కాకపోతే వానికి అడ్వర్స్ ఎఫెక్ట్ వచ్చింది. అదే ఎలక్ట్రోలైటిక్ ఇంబ్యాలెన్స్. ఎందుకు వచ్చింది? లిథియం కార్బోనేట్ అండ్ డయూరిల్ ఈ 2 ఇంటరాక్ట్ కావడం వల్ల ఎలక్ట్రోలైటిక్ ఇంబ్యాలెన్స్. కోడ్ ఫస్ట్ అడ్వర్స్ ఎఫెక్ట్. మన గైడ్లైన్స్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఏంది ఇందులో ఈ క్వశ్చన్లో? ఎలక్ట్రోలైటిక్ ఇంబ్యాలెన్స్. E87.8 అడ్వర్స్ ఎఫెక్ట్ 2 డ్రగ్స్ కాబట్టి T50.2x5A, T43 595A. మనకు లాస్ట్ 6th క్యారెక్టర్ 5, అందులో కూడా థర్డ్ దానిలో కూడా చూసుకుంటే 6th క్యారెక్టర్ 5 అనేది కోడింగ్ టిప్. ఇక్కడ అడ్వర్స్ ఎఫెక్ట్లో ఎప్పుడు కానీ 6th క్యారెక్టర్ 5 ఉంటుంది. 5 ఉన్నదే చూసుకోవాలి. ఇప్పుడు సపోజ్గా 1 ఉందనుకో, అది పాయిజనింగ్ అవుతుంది. లేదు 6 ఉందనుకో, అది అండర్ డోస్ అవుతుంది. మనం ముందు చూద్దాం, ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పాయిజనింగ్. ఇంప్రాపర్ యూజ్ అంటే చెప్పిన దానికంటే ఎక్కువ వేసుకోవడం, లేదంటే తక్కువ వేసుకోవడం అండర్ డోసింగ్ కిందకి వెళ్తుంది. ఎక్కువ వేసుకోవడం అంటే ఇచ్చిన దానికంటే ఎక్కువ వేసుకోవడం, అది కాకుండా వేరేది రాంగ్ ప్రిస్క్రిప్షన్ వేసుకోవడం వల్ల జరిగేదాన్ని పాయిజనింగ్ అంటారు. ఎలా కోడ్ చేస్తామంటే పాయిజనింగ్ కోడ్ ఫస్ట్ చేస్తాం, డ్రగ్ కోడ్. ఎందుకు? ఇక్కడ దానివల్లే మనకు ఆ ఎఫెక్ట్ వచ్చింది. అంటే రాంగ్గా తీసుకోవడం వల్ల ఎఫెక్ట్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఫస్ట్ ఇస్తాం. అడ్వర్స్ ఎఫెక్ట్లో అలా కాదు, కరెక్ట్గా వాడడం వల్ల వచ్చింది కాబట్టి వచ్చిందాన్ని ఫస్ట్ ఇచ్చి డ్రగ్ని తర్వాత ఇస్తాం. ఇక్కడ అలా కాదు, మనం ఏదైతే డ్రగ్ను వాడడం వల్ల మనకు ఒక కండిషన్ వచ్చింది. సో ఫస్ట్ డ్రగ్ కోడ్ ఫస్ట్, తర్వాత మానిఫెస్టేషన్, తర్వాత అబ్యూజ్డ్ ఆర్ డిపెండెన్స్ ఆఫ్ డ్రగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో, హైపోకాలేమియా రిజల్టింగ్ ఫ్రమ్ రియాక్షన్ టు డయూరిల్ గివెన్ బై మిస్టేక్ ఇన్ ఫిజిషియన్. అంటే ఫిజిషియన్ ఏదో ఇవ్వబోయి డయూరిల్ ఇచ్చాడు, మన పేషెంట్ కూడా వాడాడు. దాన్ని వాడడం వల్ల పాయిజనింగ్ ఎఫెక్ట్ జరిగింది, హైపోకాలేమియా వచ్చింది. సో కోడ్ ఫస్ట్ ఏ డ్రగ్ కారణమైంది, అంటే మనకు రావడానికి కారణమైనది ఏ పాయిజనింగ్ వల్ల మనకు వచ్చింది అనేది ఫస్ట్ కోడ్ T502X1A. అలాగే హైపోకలేమియా కోడ్ E87.6. అడ్వర్స్ ఎఫెక్ట్ పాయిజనింగ్ క్వైట్ అపోజిట్, అదొకటే గుర్తుంచుకోండి. ఇక్కడ మనకు 6th క్యారెక్టర్ వచ్చేసి 1, అక్కడ 6th క్యారెక్టర్ వచ్చేసి 5. మనకు మోస్ట్లీ సిపిసి ఎగ్జామ్లో కూడా అడిగేటిది పాయిజనింగ్ మీద, అడ్వర్స్ ఎఫెక్ట్ మీద అడుగుతారు. మనం లాస్ట్ ఈ టీ సిరీస్లో లాస్ట్ 5 ఉందా 1 ఉందా చూసుకొని ఎలిమినేట్ అయ్యారు. పాయిజనింగ్ అయితే ఫస్ట్ పాయిజనింగ్ టీ సిరీస్ ఫస్ట్ వస్తుంది, అడ్వర్స్ ఎఫెక్ట్ అయిందనుకో అది సెకండరీ వస్తుంది, టీ సిరీస్ సెకండ్గా ఉంటుంది, కండిషన్ ఫస్ట్ ఉంటుంది. అది ఫస్ట్ చూసుకోవాలి. తర్వాత 5, 1 ఎక్కడ ఉంది చూసుకోవాలి.
చూసుకొని డైరెక్ట్ ఎలిమినేట్ చేసుకోవచ్చు. అలాగే అండర్ డోసింగ్ అంటే చెప్పిన దానికంటే తక్కువ. ఇప్పుడు డాక్టర్ చెప్పాడు 500 ఎంజీ తీసుకో అని చెప్పాడు అజిత్రోమైసిన్. వెళ్ళాడు 500 ఎంజీ కంటే తక్కువ తీసుకోవడం అంటే ఇక ఎలా ఉంటుంది, ఆఫ్ చేసేసుకోవడము, అయ్యో వేసుకుంటే ఏమవుతుందో అని చెప్పి భయపడి చెప్పిన దానికంటే తక్కువ వేసుకుంటారు. దాన్ని అండర్ డోసింగ్ అంటారు. ఎలా కోడింగ్ చేస్తామంటే కండిషన్ కాజ్డ్ బై అండర్ డోస్. అంటే ఆ అండర్ డోస్ వేసుకోవడం వల్ల వచ్చిన కండిషన్ ఫస్ట్, తర్వాత అండర్ డోసింగ్ ఆఫ్ ది డ్రగ్ నెక్స్ట్. నాన్ కాంప్లియన్స్ అనేది Z91 సిరీస్. అంటే ఆ అండర్ డోసింగ్ వేసుకోవడానికి కారణం ఏంది అంటే కొన్ని క్రైటీరియాలో ఎట్లా అంటే 10 టాబ్లెట్ రాస్తాడు డాక్టర్, రాస్తాడు కానీ ఎకనామికల్గా పూర్ ఉంటారు. పూర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే 10 టాబ్లెట్ రాస్తే 5 తీసుకుంటాడు, ఎందుకంటే డబ్బులు ఉండవు. ఆ డబ్బులు లేకపోవడం వల్ల వీడు 5 మాత్రమే వాడతాడు. అండర్ డోసింగ్, అది కూడా అండర్ డోసింగే. చెప్పిన దానికంటే తక్కువ వేసుకోవడం కాదు, చెప్పినవి అన్నీ తీసుకోకుండా సగమే తీసుకోవడం కూడా అండర్ డోసింగ్ కిందకి వస్తుంది. అది ఇక్కడ అన్నట్టు నాన్ కాంప్లియన్స్ Z91 సిరీస్ అనేది ఇదే. ఎకనామికల్గా తీసుకోకపోవడమా, లేకుంటే కండిషన్ బాగలేక తీసుకోకపోవడమా, లేదంటే కొంచెం రికవర్ అయిన తర్వాత బంద్ చేయడం. కొందరు ఉంటారు ట్రీట్మెంట్ కోసం వెళ్తారు, 4 టాబ్లెట్లు రాస్తారు, 2 టాబ్లెట్ వేసుకోగానే వాడికి కొంచెం మంచిగా అనిపిస్తుంది, తర్వాత వాడు బంద్ చేస్తాడు, అది అండర్ డోసింగ్ కిందకే వస్తుంది. అట్లా కాంప్లియన్స్ Y63 సిరీసెస్ వాడాలి. అలాగే ఇప్పుడు ఎక్స్టర్నల్ కాజ్ కోడ్స్, ఎప్పుడు కానీ ఎక్స్టర్నల్ కాజ్ కోడ్స్ మనం అస్సలు ఫస్ట్ ప్రైమరీ డిఎక్స్ ఇవ్వద్దు. ఈ ఎక్స్టర్నల్ కాజ్ కోడింగ్ ప్రాసెస్ ఎట్లుంటుంది అంటే ఎక్స్టర్నల్ కాజ్ కోడ్ ఫస్ట్, అంటే దెన్ కండిషన్ తర్వాత ఫస్ట్ ఎక్స్టర్నల్ కాజ్ కోడింగ్ ఇవ్వాలి, తర్వాత యాక్టివిటీ ఎక్కడ జరిగింది చూసుకోవాలి, ప్లేస్ ఆఫ్ అకరెన్స్. ఈ 3 సీక్వెన్స్ అన్నట్టు ఎక్స్టర్నల్ కాజ్, యాక్టివిటీ, ప్లేస్ ఆఫ్ అకరెన్స్ని ఫాలో కావాలి. UHDDS అనేది ఫుల్ ఫామ్ అడగచ్చు మేబీ ఎగ్జామ్లలో, అందుకే చెప్తాను. యూనిఫామ్ హాస్పిటల్ డిశ్చార్జ్ డాటా షీట్. ఫైనల్గా మనకి ఈరోజు వీడియోతో మనకు ఐసీడీలో ఉన్న ఆల్ చాప్టర్స్ కవర్ చేశాము. ఏదైనా మీకు దేని మీదైనా ఇంకొంచెం డీప్గా అంటే ఇంకా ఎక్స్ప్లెనేషన్ కావాలి, ఈ టాపిక్ మీద కొంచెం క్లారిటీగా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా ఆల్మోస్ట్గా. ఫైనల్గా మీకు చెప్పేది ఏం లేదు, ఒక డాక్యుమెంటేషన్లో మనం కోడింగ్లో ఏం ఫాలో కావాలంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ స్పెసిఫిసిటీని ఫాలో కావాలి. మెడికల్ రికార్డ్లో ఇప్పుడు PMH అని ఒకటి ఉంటుంది, అసెస్మెంట్ ప్లాన్ అని ఒకటి ఉంటుంది. అసెస్మెంట్ ప్లాన్లో హైపర్ టెన్షన్ అని ఉంది, PMHలో హార్ట్ ఫెయిల్యూర్ ఉంది. సో నువ్వు కంబైన్డ్ కోడ్ చేయాలి. హైయెస్ట్ లెవెల్ స్పెసిఫిసిటీ మీన్స్ కంబైన్డ్ కోడ్ చేయాలి, దాన్నే హైయెస్ట్ స్పెసిఫిసిటీ అంటారు. లేదు అలా కాదు అనుకుంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ జరిగింది మనకు అసెస్మెంట్ ప్లాన్లో, ఇప్పుడు ఏముంది అక్యూట్ ఓటైటిస్ మీడియా అని ఉంది, ఇక్కడ మనకు ఓన్లీ అంతే ఉంది అసెస్మెంట్ ప్లాన్లో. కానీ ఫిజికల్ ఎగ్జామినేషన్లో వాడు రైట్ టు లెఫ్ట్ చెప్పాడు, అది రైట్ టు లెఫ్ట్ అనేది స్పెసిఫిసిటీ, అర్థమైందా? ఆ స్పెసిఫిసిటీని మనం కోడ్ చేయాలి. అది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా క్లారిఫికేషన్ కోసం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఏ టైంలో అయినా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.